ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్గా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందా? ఈ ఆపరేషన్ వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరుసగా ఉత్తమ్పై ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణలను ఉత్తమ్ ఖండిస్తున్నా ఆయనకు అధికార పార్టీ నుంచి ఎవరూ అండగా నిలవటం లేదు. మహేశ్వర్ రెడ్డి ఏమన్నారంటే, ధాన్యం కొనుగోళ్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. సోమవారం బయటపెడతానని కూడా ప్రకటించారు. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీకు చేసి వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాలి. యూ ట్యాక్స్ పేరు మీద. దీంతో ఒక్కసారిగా తెలంగాణ దృష్టి ఉత్తమ్పై పడింది. ఇప్పటికే యూట్యాక్స్ అంటూ మహేశ్వర్ రెడ్డి ఇటీవల ఉత్తమ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననిపించుకునేందుకు ఉత్తమ్ కాంగ్రెస్ అధిష్టానానికి కోట్ల రూపాయలు పంపించాడని ఆరోపించారు. ఒకవైపు మహేశ్వర్ రెడ్డి ఆరోపణలపై చర్చ జరుగుతుండగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఉత్తమ్ 1100 కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపించారు. ఒకవైపు మహేశ్వర్ రెడ్డి ఆధారాలు బయటపెట్టకముందే ఆ క్రెడిట్ బీజేపీ ఖాతాలో పడకుండా ఉండేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. పక్కా లెక్కతో ఆరోపణ చేశారు. బ్లాక్ లిస్టులో ఉంచిన కేంద్రీయ భండార్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది కూడా జేబులు నింపుకోవడానికే అని ఆరోపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా కల్పతరువుగా మార్చుకొని 1100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది, రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదో చేస్తారని నేనైతే అనుకోను. తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే బహిరంగ మార్కెట్ 42 రూపాయలు దొరికేదాన్ని 57 రూపాయలు కొన్నారంటేనే దాని వెనక మతలబ్ ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఆరోపణలు ఎలా ఉన్నా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎలాంటి ఆధారాలు బయటపెడతారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. నిజంగా ఆధారాలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. పౌర సరఫరాల శాఖలో అవకతవకలు జరిగాయని మహేశ్వర్ రెడ్డి పేర్కొంటున్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే అవినీతికి పాల్పడ్డారా, లేదంటే సివిల్ సప్లై అధికారులే ఉత్తమ్ కళ్లుగప్పి అవినీతి చేశారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉత్తమ్ లక్ష్యంగా ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎలా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికార పార్టీని కాదని పౌర సరఫరాల శాఖలో అవినీతికి సంబంధించిన ఆధారాలు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఎవరు ఇచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలోనే ఉత్తమ్కు వ్యతిరేకంగా ఎవరైనా పావులు కదుపుతున్నారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుంటూ ఈయన 1000 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం జరిగిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్పి నేను మనం సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.